నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుండి ప్రధాని 4 రాష్ట్రాల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ. బద్వేల్ నెల్లూరు రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ ఎన్నిక. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రాష్ట్రాల పర్యటన రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రధాని పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాలలో 70,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా పాకిస్తాన్తో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాల జిల్లాలలో మాక్ డ్రిల్ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించనున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో రేపు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేంద్ర కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో ఖరీఫ్ పంటలకు మద్దతు ధర భారీగా పెంచినట్లు తెలిపారు. రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50% మార్జిన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని బద్వేల్, నెల్లూరు 4 వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. खरीफ के लिए किसानों के लिए बहुत बड़ा एक फैसला लिया गया है। आप सब जानते हैं कि खरीफ की फसल में जिस तरह से पिछले 10-11 वर्षों में मैसिव वृद्धि की गई है एमएसपी की, उसी कड़ी में सीएसीपी की रिपोर्ट पर 2025-26 के खरीफ मार्केटिंग सीजन के लिए कैबिनेट में एमएसपी अप्रूव हुआ है। टोटल अमाउंट इसका 2,07,000 करोड़ के आसपास का एस्टिमेट किया गया है। और जैसा कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रतिबद्धता दिखाई है किसानों को उनकी कॉस्ट के ऊपर 50% मिनिमम मार्जिन मिले, कम से कम मार्जिन मिले, उसका ध्यान रखा गया है। साथियों, आंध्र प्रदेश में कृष्णापट्टनम पोर्ट है, NH67, उसका जो लास्ट सेक्शन है दैट वाज अ बॉटलनेक। उस करीब अराउंड 105 किलोमीटर्स इसको आज अप्रूव किया गया है 4 लेन हाईवे के तौर पे। आज जो अप्रूव हुआ है ये नया अलाइनमेंट अप्रूव हुआ है बडवेल से नेल्लोर तक 4 लेन हाईवे। इसमें से कुछ पोर्शन ग्रीनफील्ड नया बनेगा और कुछ पोर्शन इसमें अपग्रेड होगा। 20 आउट ऑफ द 108 किलोमीटर्स 23 किलोमीटर अपग्रेड होगा और 85 किलोमीटर ग्रीनफील्ड नया एक हाईवे बनेगा। टोटल कॉस्ट 3,653 करोड़ का इसका इन्वेस्टमेंट होगा। बीओटी बेसिस पे बनेगा। సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి 7 భారత అఖిలపక్ష బృందాలు విదేశాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జేడీయూ పార్లమెంటు సభ్యులు సంజయ్ ఝా నేతృత్వంలోని ఓ బృందం ఇండోనేషియా చేరుకుంది. ఇండోనేషియా విదేశాంగ మంత్రి హవాస్ ఓగ్రోసేనేతో బృందం సమావేశమైంది. పహల్గామ్లోని ప్రశాంత వాతావరణానికి ఆటంకం కలిగించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించడమే లక్ష్యంగా
ఉగ్రదాడిని నిర్వహించారని సభ్యులు ఆయనకు తెలిపారు. దీనిపై ఇండోనేషియా అధికారులు స్పందిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో భారత్కు అండగా ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 1995లో తొలిసారిగా ఆయన పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. గత 30 ఏళ్లుగా ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడికి పార్టీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. అవకాశం నాకు ఇచ్చారు సార్, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వీర్ సావర్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సావర్కర్ చూపిన ధైర్యాన్ని, పోరాట పటిమను దేశం ఎన్నటికీ మరువదని ప్రధాని తెలిపారు. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం, త్యాగశీలత అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడంలో మార్గదర్శకంగా ఉంటాయన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో మోదీ ఓ వీడియోను విడుదల చేశారు. सावरकर माने तेज, सावरकर माने त्याग, सावरकर माने तप, सावरकर माने तत्व, सावरकर माने तर्क, सावरकर माने तारण्य, सावरकर माने तीर, सावरकर माने तलवार। सावरकर जी का व्यक्तित्व विशेषताओं से भरा था। शस्त्र और शास्त्र दोनों के उपासक, संवेदनशील कवि होने के साथ साथ वे साहसिक क्रांतिकारी भी थे। कविता और क्रांति दोनों को साथ लेकर चले। यह वीर सावरकर ही थे जिन्होंने निर्भीक होकर लिखा कि 1857 में जो कुछ भी हुआ वो कोई विद्रोह नहीं था, बल्कि आजादी की पहली लड़ाई। सेल्युलर जेल के कैंपस में प्रवेश करते ही एक अलग ही एहसास मन मस्तिष्क में भर जाता है। वीर सावरकर को लेकर जितनी भी बातें सुनी और पढ़ी हैं, वो एक एक घटना दृश्य बनकर जीवंत हो जाती। वो कोठरियां जहां वीर सावरकर जैसे सैकड़ों हजारों महान क्रांतिवीरों को यातनाएं दी गई, यहाँ पर उन्होंने इतने वर्ष बिताए, वो व्यक्तिगत रूप से हम सबके लिए किसी मंदिर से कम नहीं। రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఉండాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో ఎప్పుడు కూడా నాకు మాట అంటా ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే
ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు సాహిత్య సదస్సును ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ 2 రోజుల సదస్సులో కవి సమ్మేళనం, స్త్రీవాద సాహిత్యం వంటి అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరాన్లో 3 భారతీయ పౌరుల ఆచూకీ తెలియడం లేదని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వారి ఆచూకీ కనుగొనేందుకు ఇరాన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ఎప్పటికప్పుడు వారి కుటుంబాలకు సమాచారం అందిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా పాకా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ కె లక్ష్మణ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. Deviation from the chosen format has potential to vitiate the oath. I urge the honourable member to conform to the chosen format. Guests present would appreciate the solemnity of the occasion and observe silence. Oath or affirmation, Secretary General. Andhra Pradesh, Shri Paka Venkat Satyanarayan. పాకా వెంకట సత్యనారాయణను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందనని, భారతదేశం యొక్క సార్వభౌమాధితను అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి నూతన డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి బర్డ్ అని, ఆసుపత్రి సేవలు మరింత విస్తరించేలా కృషి చేస్తానని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జీవితంలో విజయం సాధించాలంటే బలమైన సంకల్పం ఉండాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే
అనుకున్న లక్ష్యాలు దరిచేరుతాయి. వైకల్యాన్ని పక్కన పెట్టి అనుకున్న లక్ష్యాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మధుకుమార్. కరెంటు షాక్తో 2 చేతులు కాళ్ళు కోల్పోయిన మొక్కవోని దీక్షతో చదువును కొనసాగిస్తున్న మధుకుమార్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ తన ప్రతిభతో ఇరుగు పొరుగు వారి నుంచే కాదు సుదూర ప్రాంతాల ప్రజలతో సైతం ఔరా అనిపించుకుంటున్నాడు. 2 చేతులు కాళ్ళు కోల్పోయినా ఎనలేని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాడు. 6 ఏళ్ల క్రితం తగిలిన కరెంటు షాక్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. 2019లో స్నేహితులతో కలిసి ఇంటి మేడ మీద ఆడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న ఇనుప రాడ్ మీద కరెంటు వైరుంది. అది గమనించని మధుకుమార్కు ప్రమాదవశాత్తు ఆ ఇనుప రాడ్కి తగలడంతో కరెంటు షాక్ తగిలింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు 2 చేతులు మోకాళ్ల వరకు కాళ్లు తొలగించారు. కాళ్ళు చేతులు లేకపోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నోటితో పెన్ను పట్టుకుని రాయటం అలవాటు చేసుకున్నాడు మధుకుమార్. నాలుకనే తన ఆయుధంగా చేసుకుని 10వ తరగతి పరీక్షల్లో 86% మార్కులు సాధించాడు. మధు గురించి తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు మధుకుమార్ని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. అతడు సాధించిన విజయానికి గాను ల్యాప్టాప్ బహుకరించారు. వైకల్యం తనను ఇబ్బంది పెట్టినా మధు మాత్రం నోటితోనే అద్భుతమైన బొమ్మలను చిత్రించగలడు. ఉన్నత లక్ష్యాలను అధిరోహించేందుకు వైకల్యం అడ్డు కాకూడదనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నానని దూరదర్శన్తో మధుకుమార్ వెల్లడించాడు. నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు 2019లో కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలితే హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్కి నుంచి వచ్చినాక గాంధీలో 3 నెలలు ఉన్నాం. హాస్పిటల్కి నుంచి వచ్చినాక స్కూల్కి పోతానో పోనా అనుకున్నా. మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల, టీచర్ వాళ్ళ సపోర్ట్ వల్ల వెళ్ళిన. 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన. 500కు 430 వచ్చినాయి. నేను ఇంకా చదువుకుంటా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నా గోల్ వచ్చేసి ఐఏఎస్ అయ్యేంత వరకు చదివించండి నాకు. మధును అతడి తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 2 కాళ్ళు చేతులు కోల్పోయినా తమ కుమారుడు అన్ని రంగాలలో రాణించగలడన్న విశ్వాసంతో అతడికి అన్నింటా అండదండగా నిలిచారు. దాతల సహకారం అందిస్తే మెరుగైన వైద్య ఉపకరణాలను అమర్చి తమ కుమారుడికి మెరుగైన జీవితాన్ని అందిస్తామంటున్నారు. నా కొడుకుకు కరెంట్ షాట్ కొట్టి 2 చేతులు 2 కాళ్ళు పోయినాయి. దేవుని దయల మాకు చదువు రాదు. నా కొడుకు చదువుతుంటున్నాడు. ఎవరన్నా సహకరించండి. ఇప్పుడు 5 కిలోమీటర్లు పోవాలి మేము. నా కొడుకు చదువుతుంటుండు. మీరు ఎవరన్నా మాకు సాయం చేస్తే మీకు వందనాలు. 2019 సెప్టెంబర్ 15 తారీఖు మా బాబును పిల్లలతో ఆడుకుంటుంటే ఇల్లు పైన కరెంట్ షాక్ తగిలి 2 కాళ్ళు చేతులు పోయినాయి. మేము గాంధీ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాము. అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక ఏం చదవలేడు కాబట్టి ఇంటికాడ ఉంచుతామని ఆలోచిస్తే మా స్కూల్ టీచర్స్, మా గ్రామస్తులు, వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఆ పిల్లలకి మళ్ళీ స్కూల్ తీసుకెళ్ళి 5th క్లాస్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు 10th క్లాస్ మంచి మార్కులతో సాధించారు. టీచర్స్ మా స్కూల్లో ఫోన్ చేసి లేపి చదివించారు. వల్ల 500కు 430 మార్కులు సాధించిండు. ఆ మార్కులు మెచ్చుకొని కలెక్టర్ మేడం మీద సన్మానం చేసింది మొన్న 9వ తారీఖు. స్నేహితులు కూడా మధు కోసం ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. స్కూల్కు తీసుకువెళ్లడంలో, విద్యాపరమైన అవసరాలు తీర్చడంలో తోడ్పాటును అందిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 మందికి పైగా దాతలు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. తలసేమియా చిన్నారులకు అండగా ఉండాలని రెడ్ క్రాస్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలా బ్లడ్ క్యాంపు కావాలని వాడు అడగంగానే మా కమిషనర్ గారు నీలం సాహని మేడం వెంటనే ఓకే పెట్టండి బాగుంటుందని అన్నారు. ఈ దగ్గరున్న ఆఫీసులందరూ కమ్యూనికేట్ చేయడం జరిగిందండి. కమిషనర్ ఆఫ్ పోలీసు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లక్ష్మీ షాకర్ కూడా చాలామందిని పంపించారు. తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆర్ఎన్పి, ఎన్ఐసి, ఏపీటీఎస్ వీళ్ళందరూ వచ్చారండి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం మృతులకు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం పహల్గాంలోనున్న క్లబ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక
కేబినెట్ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా అమెరికా సహాయ మంత్రి జెఫ్రీ కెస్లర్తో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించడం, వర్తకాన్ని దృఢపరచుకోవడం వంటి అంశాలపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వివిధ ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు కశ్మీర్లో ప్రతికూల వాతావరణం నెలకొందని అసత్య కథనాలు వెలువరిస్తున్నాయని, అయితే ప్రస్తుతం వాతావరణం అందుకు భిన్నంగా ఉందని పర్యాటకులు తెలిపారు. తాము ఎటువంటి భయం లేకుండా కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కశ్మీరీ ప్రజల ఆతిథ్యానికి పర్యాటకులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకువెళ్లినా దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7:36 టెక్సాస్లోని బ్రౌన్స్విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్ ఎక్స్ దీన్ని ప్రయోగించింది. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మిల్లీమీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలి దశలో బూస్టర్ ఈ రాకెట్ నుంచి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ స్పేస్ ఎక్స్ కంట్రోలర్స్కు బూస్టర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది. ప్రతి నీటి బిందువును వినియోగించుకుని ఎక్కువ సాగు సాధించే లక్ష్యంతో అమలవుతున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన రైతులకు వరంగా మారింది. ఈ సించాయి యోజన నుండి వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు విశేష ఫలితాలు అందుకుంటున్నారు. బిందు తుంపర సేద్య పరికరాలను రాయితీపై పొంది వ్యవసాయం చేయడం ద్వారా రైతుల వ్యవసాయ పద్ధతులే పూర్తిగా మారిపోతున్నాయి. రైతులను లాభాల బాట పట్టిస్తున్న ఆ విశేషాలేంటో చూద్దాం. ఒకనాడు రాయలసీమలో ఎటు చూసినా కరువు పరిస్థితులే. వేల ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ లక్షల రూపాయల ఖర్చుతో రైతులకు ఆర్థిక భారం మిగిలేదే. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కొన్ని ప్రాంతాలకు మాత్రమే నీరందేది. మెట్ట ప్రాంతాలకు సాగునీరే కరువయ్యేది. రైతును బోర్లపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యేవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోద్బలంతో కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన రైతులకు వరాలు కురిపిస్తోంది. బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇస్తూ చిన్న సన్నకారు రైతులకు 90% రాయితీతో డ్రిప్ పరికరాలు ఈ పథకం ద్వారా అందుతున్నాయి. 2024-25 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 12,400 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 11,242 మంది రైతులు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఒకసారి డ్రిప్కు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి డ్రిప్కు పోయిన తర్వాత డ్రిప్ పోతే అనుకూలంగా ఉంటుంది అనిపించి కొద్దిగా దాని మీద స్టడీ చేసి డ్రిప్ తీసుకోవడం జరిగింది. డ్రిప్ కూడా మనకు 90% సబ్సిడీలో వచ్చింది. 90% సబ్సిడీలో రాబట్టే నేను డ్రిప్ వేసినానేమో, లేకపోతే నేను వేసే పరిస్థితిలో కూడా లేను. 300 రూపాయలకి ఇచ్చినారు. బయట మెటీరియల్ కంటే వీళ్ళు 300కే ఇచ్చారు. దాంట్లో మళ్ళీ 90% సబ్సిడీ. ఇది మటుకు నాకు బాగా ఉపయోగకరంగా ఉంది. ఈ డ్రిప్ వల్ల కూడా ఈ 4 అడుగులు లేడర్లు వేసుకోవడం వల్ల వాళ్ళు ఇచ్చే డ్రిప్ అడిగి సరిపోయింది. దీంట్లో పత్తి మొక్కలు నాటినాను. ఇప్పుడు డ్రిప్ వల్ల ఒక మొక్క కాడ మొదట్లోనే ఒక 2 ఇంచుల అవతల వాటర్ పడతాయి. ఈ కృషి సించాయి యోజన ద్వారా బిందు సేద్యం సబ్సిడీ పొందిన రైతులకు పురుగు మందులను కూడా
రెయిన్ పోర్ట్ల ద్వారానే ఇస్తూ ఉండడంతో రైతన్నల ఇంట ఆనందం కనబడుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడంతో బిందు సేద్యం ద్వారా దిగుబడి కూడా పెరుగుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెయిన్ పోర్ట్ వల్ల ఉపయోగం వల్ల మాకు పంటకు నీటి కూడా 1 ఎకరా పారుదల పారేది మేము 3 ఎకరాలకు ఈ రెయిన్ కోట్ ద్వారా పండించగలుగుతున్నాము. ఈ పంట పెట్టడం వల్ల ఈ రెయిన్ కోట్ వల్ల వేరే పంటకు ఈ పంటకు చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది. రసాయన ఎరువులు కానీ ఏవైనా ఇతర ఎరువులు కానీ పంటలో చల్లేటప్పుడు రకం బారగట్టడం వల్ల వృధాగా నీటి ద్వారా వేస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఈ రెయిన్ కోట్ వల్ల చెట్టు కాన్నే పైనుంచి పడడం వల్ల ఎరువులు కానీ మాకు పంటకు వేస్ట్ కాకుండా చెట్టు దగ్గరనే పడి చెట్టుకు పుష్కలంగా అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సత్ఫలితాలను ఇస్తుంది. ఈ పథకం ద్వారా మరింత మంది రైతులు లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో బొగ్గు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.9% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో బొగ్గు దిగుమతులు 243 మిలియన్ టన్నులకు పైగా జరిగాయని, గత ఆర్థిక సంవత్సరంతో ఇది 264.53 మిలియన్ టన్నులుగా ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు ఫలితంగా దాదాపు $7.93 బిలియన్ విదేశీ మాదక ద్రవ్యం ఆదా అయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 3.04% పెరిగినప్పటికీ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా బ్లెండింగ్ కోసం దిగుమతులు 41.4% బాగా తగ్గాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు సూచీలు నష్టాలలోనే ముగిశాయి. సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 81,312 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,752 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ $85.37 ఉంది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.